మనం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర ఉన్నాం. ఈ కార్యాలయంలో ఇప్పుడు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం సంవత్సర కాలంలో ఏం పనులు చేసినాయి, ఏం పనులు చేయలేకపోయింది అనే విషయాలమైన ఈ ప్రభుత్వం మీద చార్ట్ షీట్ ఒకటి రిలీజ్ చేశారు. ఆ చార్ట్ షీట్ని ఏ విధంగా రిలీజ్ చేశారు, దానిలో ఏమైతే ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చారు, ఏమి నెరవేర్చలేకపోయారు, ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది అనే విషయం మీద మాట్లాడటానికి ఈరోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆ విలేకరుల సమావేశం లోపల జరుగుతుంది, ఒకసారి వెళ్ళి చూసిద్దాం. అనేక సందర్భాల్లో నేను ఉద్యోగాలు ఇచ్చాను. విజయసాయి రెడ్డి గారైతే కార్యకర్తల మీటింగ్ లో వాళ్ళు చెప్తా ఉన్నారు. వారు ఏం చెప్తా ఉన్నారంటే మన కార్యకర్తలందరికీ ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. ఉద్యోగం అనేది కార్యకర్త కోసమా, ఈ సమాజ అభివృద్ధి కోసమా, సమాజంలో మంచి పాలన అందించడం కోసమా? ఇవాళ నేను నువ్వు సచివాలయాలు కట్టించేదానికి నువ్వు ఖర్చు పెట్టే డబ్బు ఎంత? వాళ్ళ రంగులు వేయటానికి నువ్వు ఖర్చు పెట్టిన డబ్బు ఎంత? ఎంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశావని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నీ సాక్షి పత్రిక, నీ జగతి పబ్లికేషన్స్ కి ఇవాళ అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా పబ్లిసిటీ కోసం నువ్వు ఎంత ఖర్చు పెట్టావు అనేది వాళ్ళు అడుగుతున్నా కూడా, ఈనాడు ఒక శ్వేతపత్రం దీని మీద విడుదల చేసావా ఇప్పటి వరకు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏ పేపర్లు ప్రకారం నువ్వు ఏ పేపర్లకి ఏ నిష్పత్తి ప్రకారం, ఏ దామాషా ప్రకారం మిగతా వాటికి ఎంత ఇచ్చావు, నీ పత్రికకి ఎంత ఇచ్చుకున్నావు, ఇది అధికార దుర్వినియోగం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. సిబిఐని ఎంక్వైరీ అని వేస్తే ఎందుకు నీ బాబాయి చనిపోతే ఆ యొక్క బాబాయ్ యొక్క హత్య కేసులో నీ యొక్క కేసు దర్యాప్తు ఎందుకు పురోగతి చెందలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకు స్వయంగా నీ బాబాయ్ కూతురు, నీ చెల్లెలు ఈనాడు కోర్టును ఆశ్రయించి ఈ కేసు వీళ్ల పరిధిలో కాకుండా, రాష్ట్ర పరిధిలో కాకుండా సిబిఐకి తరలించమని చెప్పి వేడుకునే పరిస్థితి ఎందుకు కలిగింది? మీ నాయనికి అత్యంత ప్రేమపాత్రుడైన తమ్ముడు మరణం ఏ రకంగా ముగిసిపోయిందో ఒక్కసారి ఆలోచన చేస్తే నీ పాలన ఏమిటో అనేది ప్రజలకు అర్థమవుతుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. మాయ చేయటానికి, మసిపూసి మారేడు చేయటానికి, పేదవాడికి ఏదో ఇచ్చాము అని చెప్పే మాటలు మాత్రం మీరు కోటలు దాటేలాగా మాట్లాడుతున్నారు. అంబరాలంటే ఎలాగా సంబరాలు చేసుకోవడానికి ప్రయత్నిస్తా ఉన్నారు. కరోనా మహమ్మారి ఉంటే, లాక్డౌన్ ఉంటే మీరు మాత్రం పెద్ద పండగలు చేసుకోవడానికి మీరు నడుస్తూ ఉంటారా? దేనికి సిగ్గు శరం లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ సందర్భంగా నేను వేరేగా మాట్లాడదలుచుకోవాలా. నేను అడుగుతా ఉన్నా, ఈ రోజున పరిస్థితులు ఏమిటి, మీరు చేసే వ్యవహారాలు ఏంటి, ఇవాళ జరుగుతున్న నిత్యం జరిగే అంశాలు ఏమిటి ఈ రాష్ట్రంలో? సోషల్ మీడియాలో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు, నువ్వు హైకోర్టు జడ్జిలను కూడా నువ్వు విమర్శించవచ్చు. కనీసం వాళ్ళకి జరిగిన నష్టాన్ని వాళ్ళు తెలియజెప్పుకునే పరిస్థితిలో ఉంటే, ఇవాళ గ్యాస్ లీకేజ్ అయింది, అక్కడ యొక్క సాక్ష్యాల్ని రూపుమాపే విధంగా ఉంది ఈ ప్రభుత్వం యొక్క పోకడ అంటే ఒక రంగనాయకి మీద నువ్వు కేసు పెడతావు. ఇవాళ సరిగ్గా మాస్కులు ఇవ్వట్లేదు అంటే ఒక దళిత డాక్టర్ అయిన సుధాకర్ని నువ్వు అరెస్ట్ చేసి అమానుషంగా ఈనాడు నేను అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్ర ప్రజలకు నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 8 నిమిషాల 42 సెకండ్లు ఒక పోలీసు ఉద్యోగి ఒక సామాన్య మానవుడి మీద, ఒక నల్లవాడి మీద గొంతు మీద కాలు వేసి తొక్కితే ఇవాళ ప్రపంచం మొత్తం కూడా తలకిందులైపోయేలాగా ఉంది అమెరికా యొక్క దేశం యొక్క పరిస్థితి అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఏ రాజధాని కోసం అయితే భూములు ఇచ్చారో ఆ భూములు ఇచ్చిన మహిళల మీద కడుపులో తన్నిన పోలీస్ యంత్రాంగం ఈ రాష్ట్రంలో ఉంటే ఏమిటి పరిస్థితి? ఎక్కడ ఉన్నామని చెప్పి ఆలోచించాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడింది. అంటే మహిళలకి రక్షణ లేదు, స్వేచ్ఛగా మాట్లాడుకోవడానికి అర్హత లేదు ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. అంతేకాదు ఇవాళ అనిత రాణి ఒక డాక్టరు తన యొక్క విధుల్ని సక్రమంగా నిర్వర్తించడానికి వీలు కాలేనటువంటి పరిస్థితులు ఇక్కడ కల్పించబడతా ఉన్నాయి. ఇక్కడ అవినీతి జరుగుతూ ఉంది. అక్రమంగా అబార్షన్లను ఇంకోటనో రాసుకుంటా ఉన్నారు. తద్వారా డబ్బుల్ని కాజేస్తా ఉన్నారు. ఇక్కడ అవినీతి జరుగుతుందని చెప్పి చేసిన ఆరోపణలకి దానికి రెస్పాండ్ అవ్వకపోగా
ఈ రోజున మసిపూసి మారేడికాయ చేయడానికి నీ చేతి. అంతేకాదు ఈనాడు పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా నువ్వు ఏ రకమైన జీవోని తీసుకొచ్చావని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీ నాయనే ఏమిటి జీవో ఇచ్చారంటే, జీవో ఇచ్చారా నాకు తెలీదు, అట్లాంటి జీవో ఇవ్వడం తప్పు అని చెప్పినటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా నీకు గుర్తు చేస్తా ఉన్నా. పత్రికా స్వేచ్ఛను హరించేలాగా నువ్వు వ్యవహరించావు. అంతేకాకుండా మద్యం విధానం, సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలుపరుస్తానని చెప్పి, ఈనాడు షాపులు తగ్గిస్తానని చెప్పి, బార్లు తగ్గిస్తానని చెప్పి, మద్యం వరదలై పారేలాగా మద్యాన్ని నీ ఇష్టం వచ్చిన రేట్లకి, శక్తికి మించిన రేట్లకి సామాన్య మానవుడికి ఇవాళ కొనుక్కోకుండా ఉంటాడని చెప్పి బలహీనతల్ని అర్థం చేసుకోకుండా, బలహీనతల్ని, సామాజిక బలహీనతల్ని ఇవాళ దుర్వినియోగపరిచేలాగా, అతనికున్న ఆదాయం అంతా కూడా దీనికి తగలబెట్టేలాగా ఈనాడు వ్యవహారం జరగట్లేదా? సంవత్సర పాలనలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ రాజ్యాంగానికి ఏ రకంగా విఘాతం కలిగించిందో అనే దానికి తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన ఛార్జ్ షీట్ ఒక నిదర్శనం అని చెప్పి మీకు మనం చేస్తున్నాం. ఎందుకు ఛార్జ్ షీట్ రిలీజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అంటే, ఈ సంవత్సర కాలంలో ప్రజలకి ఏం చేశారు అనే దానికంటే కూడా 151 మంది శాసనసభ్యులు వాళ్ళ గురించి వాళ్ళు ఏం చేసుకున్నారనేదే ఈ పాలన అంతా కూడా. చెప్పేదానికి చేసేదానికి కొన్ని యోజనాల తేడా. నవరత్నాల పేరుతో ఈ రాష్ట్రంలో చేసిన అంత అన్యాయం, పేదవాడికి చేసినంత అన్యాయం ఇంకెవరికి చేసి ఉండరని చెప్పి నా భావన. మన ప్రాంతానికి సంబంధించి నేను మాట్లాడతా కొన్ని అంశాలు. కౌలు రైతుకి నువ్వేమి న్యాయం చేశావని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పండించే పంటదారుడికి నువ్వేమి ఇచ్చావని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నీ రైతు భరోసా వల్ల అతనికి ఏమైనా న్యాయం జరిగిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో కౌలుకు చేసుకునే రైతుకి ఎంతమంది ఉన్నారో కూడా నీవు ఈనాటికి కూడా లెక్క చెప్పలేనటువంటి పాలన నీ ప్రభుత్వంలో ఉందని చెప్పి నేను మనవి చేస్తాను. నీ లెక్కల ప్రకారం 2,67,000 మంది కౌలు చేస్తున్నారని చెప్పి నీ భావన అయితే, దాంట్లో కూడా నువ్వు సహాయం చేసింది 30,000 మంది అని చెప్పి నువ్వు చెప్తా ఉన్న సంఖ్య పరిగణలోకి తీసుకున్నట్లయితే, నువ్వు వ్యవసాయదారుడికి ఏ రకమైన న్యాయం చేశావు అనే దానికి ఇది ఒక తార్కాణం చాలు నీ యొక్క పాలన యొక్క విధానం అని చెప్పి మనం చేస్తాం. అంతేకాదు, రెండోది ఇసుక విధానం. ఆనాడు గత ప్రభుత్వం ఇసుక విధానం వల్ల సామాన్య మానవుడికి ఇసుక అందట్లేదు, కొంతమందికే ఇది దాచుకోవటానికి ఇది పరిమితి అయిందని చెప్పిన ఆనాడు ప్రతిపక్ష పార్టీగా నువ్వు మాట్లాడిన మాటలు పంచభూతాలని దోచుకుంటుంది గత ప్రభుత్వం అని చెప్పిన నీ నాయకత్వం ఈనాడు ఏం జరుగుతా ఉంది క్షేత్రస్థాయిలో అనేది ఒకసారి ఎప్పుడైనా పరిగణలోకి తీసుకున్నావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇసుక రేట్ ఎంత ఇవాళ? ఆన్లైన్లో అడిగితే ఇసుక దొరుకుతా ఉందా? నువ్వు ఏ రకంగా అక్కడ తవ్వకాలు కూడా ఈనాడు యంత్రాలతో తవ్వుకుంటా ఉన్నారు. బీచ్ల్లో తవ్విన మట్టి లేకపోతే ఇసుక డంపింగ్కి జారట్లేదు, డంపింగ్ యార్డ్లకి. మధ్యలో ఆవిరైపోయిందని చెప్పి మీ శాఖ వారు, మీ పోలీసు యంత్రాంగం 2 లక్షల మెట్రిక్ టన్నులు మీ లెక్కల ప్రకారం రీచ్ల్లో ఇసుక తవ్విన ఇసుక డంపింగ్కి జారలేదని చెప్పి వాళ్ళు చెప్తా ఉంటే ఏమిటి ఈ పాలన అని చెప్పి నేను అడుగుతాను. ఈరోజు మీరు ఆలోచించాల్సింది ఇసుక దందా.
మద్యం మాఫియా, నిరుద్యోగ సమస్య, నిరుద్యోగ భృతి మానేశారు. ఇవాళ ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు. ఇవాళ వాలంటీర్లు ఏ రకంగా పనిచేస్తా ఉన్నారో మీరు ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. వాలంటీర్లు అంటే భయపడతా ఉన్నారు. ఏది రావాలన్నా, ఏది కావాలన్నా మేము సంతకం చేస్తేనే కానీ మీ జీవనం గడవదు అని చెప్పే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. అంటే ఒక చిరు ఉద్యోగం యొక్క ప్రాపకం మీద నా జీవితం ఆధారపడి ఉంది అంటే ఇది ఒక ప్రభుత్వమా, ఇది ఒక పాలన అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇలాంటి పాలన మీరు ఇవ్వాల్సింది అని చెప్పి ఈ పేద ప్రజల్ని మీరు బతికించేవారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 1 సెంటు ఇచ్చి 2 సెంట్లు కొట్టేసే పరిస్థితి, మీరు భూముల్ని మారకం చేసి ఆ భూముల ద్వారా లబ్ధి పొందారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ని అడ్డం పెట్టుకొని ఈ రోజున మీరు బతికే పరిస్థితులు, సంపాదించుకునే పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొల్పబడ్డ ఉన్నాయంటే ఇంతకంటే ద్రోహం ఏమిటని చెప్పి నేను అడుగుతాం. విద్యుత్ ఛార్జీలు పెంచారు, బస్ ఛార్జీలు పెంచారు, పెట్రోల్ ఛార్జీలు పెంచారు, గ్యాస్ ఛార్జీలు పెంచారు. పెంచంది ఏముంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పెంచంది ఏముంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నిత్యావసర వస్తువులు ఇవాళ ఆకాశాన్ని అంటుకుంటా ఉన్నాయి. ఇవాళ సామాన్య మానవుడి యొక్క జీవనం పెను భారం అవుతా ఉంది. ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. ఎవరెక్కడ ఆత్మహత్య చేసుకుంటారో తెలియని పరిస్థితిలో ఈ రోజున ఆకలి చావులు చనిపోతా ఉన్నాయి. ఈ రోజున పేద ప్రజలను ఆదుకోవడానికి మాత్రం లేరు అనే దాన్ని మాత్రం సత్యం అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఎన్ని రకాలైన మోసాలు జరిగినాయి ఈ 11 నెలలు 12 నెలల కాలంలో అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈనాడు ప్రజా వేదిక, ప్రజా చైతన్య వేదికని పడగొట్టిన దగ్గర నుంచి ఈనాటి వరకు ఇవాళ 173 రోజుల నుంచి ఈనాడు అమరావతి కోసం చేస్తున్న పోరాటానికి, రైతులు చేస్తున్న పోరాటాని కోసం దాని గురించి ఏదైనా ఎక్కడైనా మాట్లాడారా? 3 రాజధానులు చేయాలనే మంకు పట్టుదలతో ఉన్నావు, మూర్ఖత్వంతో ఉన్నావు. అంతేగాని ఈనాడు ప్రజాస్వామ్యయుతంగా ప్రజాస్వామ్య పరిపాలన ఎక్కడైనా సాగుతుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఒక అధికారి మాట్లాడటానికి వీల్లేదు, ఒక పౌరుడు మాట్లాడటానికి వీల్లేదు. ఇది జరుగుతుంది, నష్టం అంటే మీరు ఒప్పుకోరు. ఏమిటి, ఎవరికి చెప్పుకోవాలి? ఇవాళ బాధ వస్తే, కష్టం వస్తే, నష్టం జరిగితే ఎవరు దీన్ని తీర్చేవాళ్ళని చెప్పి ఎవరున్నారు తీర్చడానికి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ హాట్ లైన్లు పెట్టారు, హెల్ప్ లైన్లు పెట్టారు. ఏమిటి దాని నుంచి వచ్చిన సమాచారం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏ రకమైన సమాచారాన్ని బట్టి మీరు పరిపాలన చేస్తా ఉన్నారు? ఇవాళ మీ కళ్ళకు కనపట్లేదా? ఇవాళ నిజంగా మీరు నిగ్గు తేల్చాలనుకుంటారండి, కొల్లూరు, కొల్లిపర గ్రామాలు వెళ్దాం, అన్ని గ్రామాల్లో అడుగుదాం. ఇసుక అక్రమ రవాణా జరుగుతుందా లేదా అని చెప్పి అడుగుదాం. మీ పార్టీ, నా పార్టీ కాదు, ఏ పార్టీ కాదు, సామాన్య ప్రజానికాన్ని ప్రజా కోర్టులు పెట్టండి. ఇది వాస్తవా కాదా అని తెలుసుద్దని చెప్పి మనం చేస్తాం. ఇవాళ సామాన్య మానవుడికి ఒక్కొక్కరికి 3 మాస్కులు ఇస్తా ఉన్నారు. మరి మీ అందరినీ అడుగుతా ఉన్నా, మీకు ఎన్ని మాస్కులు వచ్చినాయి, ఇంకెన్ని రావాలని? ప్రతి పౌరుడికి 5 కోట్ల మంది ప్రజానీకానికి 16 కోట్ల మాస్కులు ఇస్తారని చెప్పిన ఈ ప్రభుత్వం ఎక్కడుందాయా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఒక్కొక్కరికి 3 మాస్కులు. నాకైతే మా ఇంటికి రాలా. మరి మీ ఇంటికి ఏమన్నా వచ్చినాయో నాకైతే తెలియదు. నీ ప్రభుత్వానికి ఏదో పేరు తెచ్చుకోవడానికి ఇవాళ నువ్వు భ్రమలు సృష్టిస్తున్నావు, చూసావా? ఈ భ్రమలు ఒట్టి నీటి బుడగలుగా మారిపోతా ఉన్నాయని చెప్పి చెప్పడానికి నేను వెనకాట్లేదని చెప్పి సందర్భంగా మనవి చేస్తా. ఆ రకంగా ఈ రోజు నువ్వు ఒక పరిపాలన ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రతి అంశంలో కూడా ఇవాళ కోర్టులు మీకు ఎన్నిసార్లు అక్షంతలు వేసింది చెప్పడానికి నాకే సిగ్గుగా ఉంది. 12 నెలల కాలంలో ఇన్నిసార్లు కోర్టులు మీకు అక్షంతలు వేస్తా ఉంటే అనేక అంశాల్లో దాన్ని కూడా రాజకీయం చేసి, దాన్ని కూడా ఏం చెప్తా ఉన్నావు? మీకెందుకు, మీరు ఎన్ని లక్షల మందికి ఇస్తే మీరు పెట్టండి, ఎన్ని లక్షల మంది అయినా పెట్టి ఇంతమంది మీద మీరు కంటెంప్ట్ చేస్తారని చెప్పి మీరు మాట్లాడుకునే సందర్భంగా ఈ రోజు ఉంటే, ఒక ఆయన అన్నా అంట, ఇక్కడి నుంచి వెళ్ళి హైకోర్టుకు రంగులేద్దామని చెప్పి. నేను మాట్లాడే మాటలు కాదు, జరిగిన అంశాల గురించి నేను చెప్తా ఉన్నా. ఎన్ని రంగులు హైకోర్టుకి కాకపోతే మీకు కూడా రంగులు వేసుకోండి, తప్పులే. ఎవరు డబ్బుతో వేసుకుంటున్నారు ఈ రంగులు? ఎవరి కోసం వేసుకుంటా ఉన్నారు రంగులు? ఒక పక్కన రంగులు వేయొద్దు, రంగులు మార్చండి 4 వారాలు అంటే, మీరు ఇంకొక పక్కన రైతు భరోసా కేంద్రాలకి రంగులు వేస్తా ఉన్నారంటే, అంటే మీకు కోర్టుల మీద నమ్మకం లేదు. న్యాయ వ్యవస్థని ధిక్కరించేదానికి ఏమాత్రం ఆలోచన లేకుండా, ఇసుమంతా కూడా ఆలోచించకుండా మీరు ధిక్కరించే కార్యక్రమానికి నాంది పలికిన
పాలన మీది అని చెప్పి నేను అనుకుంటున్నాను. ప్రజలకి ఈ 5 కోట్ల ఆంధ్రుల్ని రక్షించేదానికి, ఈనాడు అభివృద్ధి చేసేదానికి, వాళ్ళకి అన్ని రకాలైన అభివృద్ధిని, సమ్మిళిత అభివృద్ధిని సాధించడానికి మాత్రం ఉపయోగపడలేదని చెప్పి మీకు మనం చేస్తాం. అంతేకాదు, ఎందుకు ఒక పరిశ్రమను కూడా స్థాపించలేకపోయారు? ఉన్న పరిశ్రమలన్నీ కూడా తరలి వెళ్ళిపోవడానికి ఎందుకు ప్రయత్నిస్తా ఉన్నాయి? ఒక్కసారి ఎప్పుడైనా మీరు చెప్తారా? చెప్తా ఉన్నారు కొంతమంది, పరిశ్రమలు ఎందుకు పెట్టలేదు, మేము చాలా పరిశ్రమలు పెట్టామని చెప్పారు. లిక్కర్ పరిశ్రమలు పెట్టారని చెప్తా ఉన్నారు, మద్యం పరిశ్రమలు పెట్టారు, ఇసుక పరిశ్రమలు పెట్టారు. పరిశ్రమలు పెట్టారు, మీరు చాలా పరిశ్రమలు పెట్టారు ఈ రాష్ట్రంలో. ఇసుక పరిశ్రమలు, మద్యం పరిశ్రమలు, భూకుంభకోణ పరిశ్రమలు, అవినీతి పరిశ్రమలు, ఇలాంటి పరిశ్రమల్లో పెట్టడంలో మీరు మేటి తేలిపోయారు ఒక్క సంవత్సరంలోనే. ఆహా, ఎంత గొప్ప రాజ్యమయ్యా, ఎంత గొప్ప పరిపాలన అయ్యా, ఇంత పరిపాలన ఎవరు చూసి ఉండరయ్యా, 2 కళ్ళు చాలట్లేదయ్యా, కళ్ళు మూసుకొని బతుకుదామని చెప్పే భావన ఈ రాష్ట్రంలో కలుగుతా ఉంది. అలాంటి పాలన చేస్తా ఉన్నారు. ఎందుకంటే కళ్ళు తెరిస్తే ఏముంటుందో అని చెప్పి భయపడతా ఉన్న పాలన ఈ రోజున ఈ యొక్క ప్రజలు ఈనాడు పడతా ఉన్నారని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ, అందుకనే ఈ రోజున ప్రతిపక్ష పార్టీ బాధ్యతగా ఈనాడు ఈ ఛార్జ్ షీట్ ని విడుదల చేయాలనే సంకల్పంతో, ఇది ప్రజలకు తెలుసుకోవాల్సిన అవసరం, ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం. ఇది పాలన కాదు, ఒక అరాచక ప్రభుత్వం, అరాచక పాలన, నిరంకుశత్వ పాలన అని చెప్పి చెప్పాలనేదే మా ఉద్దేశం.